హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇగో ఇందాక ఈ ఈ కుట్టిన బ్లౌజ్ గురించి కొంచెం ఒక డౌట్ అయితే అడిగిందండి. మా షాప్లోకి వచ్చే అమ్మాయి ఇంటి దగ్గర కుట్టిందంట. ఈ నెక్ అయితే డీప్ అయింది, దీన్ని చిన్నగా ఇట్లా చేయడం అక్క అని చెప్పని అడిగింది. ఇది క్లియర్ చేద్దామని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. క్లాత్ లేదంట. ఈ బ్లౌజ్ ఆమె వాళ్ళ హస్బెండ్ బ్లౌజ్ వేసుకొని ఇస్తున్నాడండి. డీప్ అయింది, ఎక్కువ సన్నగా ఉంటుంది ఆమె. అందు గురించి బ్లౌజ్ అయితే పక్కకెట్టింది. ఈ బ్లౌజ్ని మనం ఏ రకంగా డిజైన్ చేస్తాం, డిజైనర్ లానైతే చేసేద్దామండి. నెక్ చిన్నగా చేద్దాం, అట్లనే డిజైనర్ బ్లౌజ్ వచ్చేటట్టు అయితే చేద్దామండి. నేనైతే ఇలా స్ట్రైట్ పీస్, క్రాస్ పీస్ ఈ విధంగా కట్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నానండి. ఎట్లా అంటే మనం డోరీ పల్టాయించుకుంటాం కదా, అదే విధంగా కొంచెం పెద్దగా. ఇది దేంట్లో కలిసింది అని అనుకోకండి, ఇది బార్డర్లోనైతే కలిసింది. ఇట్లనైతే స్ట్రైట్గా ఒక పెద్ద పీస్ అయితే కట్ చేసి కుట్టి పెట్టుకున్నాను. డోరీ అయితే పల్టాయించుతామండి. చూడండి, ఇలానైతే డోరీ పెద్దగానైతే తీసుకున్నానండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పని చేయాలి. ఇక్కడ ఉంది కదా, దీనికి సెంటర్ చూసుకోండి ఒకసారి. ఇలా సెంటర్ చూసేసుకొని ఇలా ఒక మార్కింగ్ 1 ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ అయితే చేసుకుంటారండి. ఇలా 1 ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ చేసేసుకుంటూ వస్తే లాస్ట్ చివరిలో ఇక్కడ వరకు ఇట్లా ఉంది కదా, పైనుంచి క్లియర్గా కనిపించేటట్టు ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. పదకొండు అంటే ఇక్కడది సెంటర్ది, ఇది 10 వరకు, ఇటు సైడ్ 10, ఇటు సైడ్ 10, 21 తీసుకోవాలండి. చెప్పానంటే ఈ డోరీలో నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు ఫోల్డింగ్ 2 ఇంచుల వరకు అయితే తీసుకోండి, కొంచెం ఈజీగా పెట్టుకోవడానికి ఇది అవుతుంది. ఇలా 2 ఇంచులకు ఒకటి అండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఇదైతే ఇప్పుడే అటు ఇటు చేయకుండా పక్కకి పెట్టేసుకొని ఈ పీసెస్ని నెక్ దగ్గర ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటూ మనకు కుట్టుకి ఎంత అయితే పెట్టుకుంటామో లోపలికి అంతే విడుతులా మనమైతే ఒక కుట్టు వేసేసుకురావాలండి. ఫస్ట్ నేనైతే పెద్ద కుట్టు పెడుతున్నాను, కొంచెం ఏమన్నా అటు ఇటు అయినా కానీ విప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇట్లా కొంచెం ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మనము ఉల్టా సైడ్ కూడా పెట్టుకురావచ్చు అండి, చూపిస్తుంది కూడా కుట్టేవాళ్ళు. పెట్టుకొస్తే కుట్టుకి ఎంత పెట్టుకుంటున్నాం అనేది ఈజీగా కనబడడం కోసం అయితే ఒకటే లెవెల్ పెట్టుకురావాలండి, ఎందుకంటే మళ్ళీ పెద్దగా చిన్నగా అయితే బాగుండదు, నీట్గా కనిపించదు. యాస్టీజ్గా నెక్ చుట్టూరుగా ఇట్లనే పెట్టుకురావాలండి. పెట్టి మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తా. ఇది మాల అయితే మంచిగా వేసుకుంటాడు. ఇది మాల అయితే ఇట్లా బయటకి ఇట్లా రాకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అయితే వేస్తున్నా, డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఇది సేఫ్టీ కోసమేనండి, స్టిచ్ అవసరం అని కాదు. కుట్టిన బ్లౌజ్కి రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా అవసరం. చూడండి, కుట్టిన తర్వాతనైతే ఇలా ఉంది కదా. ఇప్పుడు మనము స్టిచ్ వేసిన బ్లౌజ్ ఉంది కదా, ఈ డోరీ అయితే దీంట్లోకి పెట్టేసుకుని రావాలి. ఇది ఉంది కదా డోరీ, ఇందులోకి ఇట్లా పెట్టేసుకుంటూ రావాలి. దీనికి ఒక మనం సూది సహాయంతో పెట్టుకుంటే బెటర్ అండి. ఇలా తీసుకున్నాం అనుకోండి, నెక్ చిన్నగా అవుతుంది.
చూడడానికి డిజైనరీ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది. కిందికి హ్యాంగింగ్స్ కుట్టేసుకుంటే సరిపోతుంది. అది కూడా కుట్టి చూపిస్తాము. అండి హ్యాంగింగ్స్ అయితే కుట్టేసినాను. డోరీ ఇప్పుడు మనం పాత బ్లౌజ్ని మంచి డిజైనరీ లుక్ వచ్చే విధంగా మనం రెడీ చేసుకోవాలంటే మనము ఈ బ్లౌజ్ ఇట్లా అయింది కదా అని చెప్పి పక్క పెట్టకుండా మనం థింక్ చేస్తే ఏదైనా చేయగలుగుతాం కదా. చూడండి కొంచెం దగ్గరగా ఉండే క్లాత్ తీసుకొని మాత్రం ఇలా ట్రై చేయండి. డిజైనరీ బ్లౌజ్ అవుతుందండి. అట్లే నెక్ కూడా చిన్నగా అయితే చూడండి చాలా సూపర్గా ఉంటుందండి. వాళ్ళు వేసుకుంటే మామూలుగా చూస్తే ఇట్లా ఉంది, కాకపోతే వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ వస్తుంది. హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టేసినాను. ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా వచ్చిందండి. నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను చెప్పే ప్రతి టిప్పు టైలరింగ్కి సంబంధించిన కటింగ్ కానీ స్టిచ్చింగ్ అయితే పెట్టలేకపోతున్నాను. కటింగ్ వీడియోలు అయితే మరి మీకు నచ్చుతున్నాయా నచ్చలేవా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.